సంగప్ గారు? నమస్కారం అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, తర్వాత ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక నరేషన్ నడుస్తుంది సార్. తెలంగాణ ఉద్యమము ఎట్లా జరిగిందో ఇది కూడా ఆ విధంగా ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ టైంలో మరి మనము ఆంధ్రలో మనం ఎలగొట్టలేదా అని ఒక నరేషన్ తీసుకొచ్చినారు. దయచేసి నరసింహాచార్య నాకు అంతకుముందు కూడా తెలుసు. దయచేసి తెలంగాణ ప్రజలు, జీటీవీ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా గుర్తించాలా, తెలంగాణ ఉద్యమం జరిగింది ఆంధ్ర వాళ్ళను మన దగ్గర నుంచి వెళ్ళగొట్టడం కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపారని అప్పుడే వ్యతిరేకించారు మన వాళ్ళు. ఆ తర్వాత మనతో బాగుంటారంటే మన దగ్గర ఉన్నటువంటి నిధుల్ని అన్ని తీసుకుపోయి ఆంధ్రలో డెవలప్ చేశారు. మన దగ్గర ఉన్నటువంటి నీళ్ళని ఆంధ్రకి తరలించుకుపోయి ఆంధ్రలో వాడారు. దానివల్ల తెలంగాణ ఎడారిగా మారింది, తెలంగాణ ఎండిపోయింది. తెలంగాణ నియామకాల మన ఉద్యోగాలను కూడా ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టడం ద్వారా మనకి నష్టం జరిగింది అనే దానికోసం మనము నిధులు, నీళ్లు, నియామకాల మీద మనం ఫైట్ చేసినాం. అది పాలనాపరమైనటువంటి ఫైట్. అది మనం ఈ రోజు కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మనతోనే ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాకు ఇక్కడ బతికే వాళ్ళతోని, ఇక్కడ ఉండే వాళ్ళతో మనకి ఎవరికి కూడా గొడవ లేదు. పాలకులతోని, అక్కడ రాజకీయ నాయకులతోనే మనకు గొడవ అని చెప్పి మనం చాలా బాహాటంగా చెప్పినా. నేను 25 ఏళ్ల జర్నలిస్ట్ గా నేను ఇదే వార్తలు రాసిన చాలా ప్రతిరోజు కూడా. దయచేసి ఈ రోజు ఈ గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాత్ కి తెలంగాణ ఉద్యమానికి లింక్ పెట్టద్దని కోరుకుంటున్నాను. రెండవది, ఈ రోజు మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు తెలంగాణలో రాలేదు, జస్ట్ ఒకరో ఇద్దరో సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఒక పెద్ద సోషల్ మీడియాలో పాపగండని దాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా లేదు. ఒకటి. రెండోది, ఈ రోజు మనం అనుకున్నట్టు మనం తెలంగాణ నుంచి గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాత్ అన్నట్టే ఒక సూరత్ లో కూడా వాళ్ళు గో బ్యాక్ తెలంగాణ, గో బ్యాక్ ఆంధ్ర తెలుగు వాళ్ళు అన్నారు అనుకోండి. మన వాళ్ళు ఏం కావాలి? ఈరోజు సూరత్ లో మన వాళ్ళే కొన్ని వందలాది వ్యాపార సంస్థలు ఉన్నాయి. వేల మంది దాదాపు 100 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. గుజరాత్ లో కావచ్చు, సూరత్ లో కావచ్చు, భీవండిలో కావచ్చు. మీ భీవండికి పోతే మొత్తం మనం తెలంగాణలో ఉన్నామా, లేదా సిరిసిల్లలో ఉన్నామా, లేకపోతే మనం భీవండిలో మన ఫీలింగ్ కలుగుతుంది మీకే. అంతమంది ఉంటారు అక్కడ. తర్వాత మీరు కలకత్తాలో పోతే కూడా మన వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. దయచేసి ఇది కావాలని ఒకరిద్దరు వాళ్ళ వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి ఆ కుట్ర? ఏంటి సంగప్ప గారు, కుట్ర ఏంటి అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఈ తరహా వ్యవహారాన్ని తీసుకొచ్చారనుకుంటున్నారు? భారతదేశంలో అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో నక్సలిజాన్ని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తిగా ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ మిగిలిన ఒకరిద్దరు వాళ్ళ సానుభూతి పరులు ఉంటారు కదా. ఆ సానుభూతి పరులు ఇప్పుడు తెలంగాణలో ఈ తెలంగాణ మళ్ళీ ఇంకా దీన్ని మెల్లగా స్ప్రెడ్ చేస్తానండి వేరే రాష్ట్రాలు కూడా. సమాజం చాలా ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి దిశలో భారతదేశం పోతుంది. దీన్ని నక్సలైట్ అందరిని చంపేశారు కదా, ఏం చేయాలి? మనందరినీ కూడా అయితే లొంగిపోమంటున్నారు, లేకపోతే చంపేస్తున్నారు అని చెప్పి దీన్ని హిందూ సమాజంలో, మొత్తం సమాజంలోనే ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది. ఇప్పుడు ఏమైతుంది? అటు వ్యాపారస్తులు, ఇటు నాన్ వ్యాపారస్తుల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఊర్లో గొడవ స్టార్ట్ అవుతుంది, ప్రతి జిల్లాలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రకమైన సామాజిక అస్థిరతకి ఇది ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజు ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ని నేను అడుగుతున్నాను, మీరు ఇంతమంది వేరే దేశాల నుంచి చొరబాటుదారులు వచ్చి ప్రతి జిల్లాలో చేరి ఈ రోజు వాళ్ళు ఓట్లు నమోదు చేసుకుని ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఉంటున్నారు కదా. మన భారతదేశ అస్థిరతకే ఎంతో ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది కదా. మరి వాళ్ళ గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడరు? కేవలం హిందూ సమాజాన్ని, హిందూ జాతిని విచ్ఛిన్నం చేసి భారతదేశంలో అస్థిరతను క్రియేట్ చేయాలన్న ఒక పెద్ద కుట్రలో భాగంగా ఒకరిద్దరు ముగ్గురు సోషల్ మీడియా దాన్ని వైరల్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఎన్నుకున్న కుట్ర తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ దీని వెనుక మాత్రం పెద్ద కుట్ర ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా పోయి ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు చారైనా చెప్పింది ఒక విషయం ఒప్పుకుంటాను. పెద్ద పెద్ద వ్యాపారస్తులు రావడం వల్ల ఆ కుల వృత్తులు దెబ్బతిన్నాయి. అది కేవలం మార్వాడిని రావడం వల్ల కాలేదు. ఈరోజు చేనేత ఎందుకు దెబ్బతిన్నది? మార్వాడీలు వచ్చి పెట్టడం వల్ల దెబ్బతిందా? పవర్ లూమ్స్ ఎవరి ఉన్నాయి? మార్వాడీలే కాదు కదా, అన్ని కులస్తులు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు సూరత్ లో, లేకపోతే భీవండిలో, బొంబాయిలో చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నాయి పవర్ లూమ్స్. సంగప్ గారు ఓకే. నరసింహాచారి గారు ఇప్పుడు సంగప్ గారు ప్రస్తావించినట్టు కేవలం మార్వాడీలు మాత్రమే కాదు, హిందూయేతరులు కూడా
హిందూయేతరులు కూడా చాలా మంది చాలా వృత్తుల్లో వాటిల్లో కూడా ఎక్కువగా దూసుకుపోతున్నారు. ఎందుకు వారిని క్వశ్చన్ చేయని వాళ్ళు, కేవలం ఈ రకంగా చేస్తున్నారు? ఇందులో కుట్ర ఉంది. హిందూ వర్గాన్ని విచ్ఛిన్నం చేయాలి, రాజకీయంగా దెబ్బ కొట్టాలి, వీరి హిందువుల మధ్య గొడవలు పెట్టాలనే ఉద్దేశం తప్పితే సదుద్దేశం లేదు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఒక్కసారి సంగప్ప అన్న మాట్లాడతారంట, నేను మాట్లాడే ముందు అన్న మాట్లాడండి. నేను చారణాజ్ఞ ఒకటే చెప్తున్నా. ఇప్పుడు స్వర్ణకారుల యొక్క వృత్తి చాలా ప్రమాదంలో ఉంది, అందులో నో డౌట్. నేనే కొన్ని వేలాది స్టోరీలు రాసిన స్వర్ణకారుల యొక్క దీనస్థితి పైన. చేనేత వృత్తుల వాళ్ళు చాలా దుస్థితిలో ఉన్నారు. దానిపైన కూడా నేను రాసిన నాకు పూర్తి అవగాహన ఉంది. నేనేమంటున్నా అంటే దానికి ఒక కమ్యూనిటీ కారణంగా చూపించి దాన్ని సమాజంలో ఒక అలజడికి కారణమయ్యే పరిస్థితి ఏవద్దని కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు చిన్న టౌన్లలో కూడా, తాలూకా స్థాయి, మండల స్థాయి టౌన్లలో కూడా ఈ రోజు కటింగ్ షాపులు ఎవరు చేస్తున్నారు? ఎక్కడో ఢిల్లీ నుంచి లేక ఇంకెక్కడి నుంచి వచ్చినటువంటి అన్య మతస్థులు, మన మంగళి వాళ్ళు కాదు, వేరే మతస్థులు షాప్ పెట్టినారు. కటింగ్ షాపులు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద అద్దాలు పెడుతున్నారు, గొప్పగా పెడుతున్నారు. డ్రై క్లీనింగ్ షాప్ ఎవరి? హబీబ్ కటింగ్ షాప్ ఎవరిది? డ్రై క్లీనింగ్ షాపులు మన వాళ్ళే ఉన్నాయా? మన దగ్గర బట్టలు ఉతికే కులస్తులే ఉన్నాయా? లేవు కదా. వేరే చాలా కులస్తులు వచ్చి చాలా వృత్తులు చేస్తున్నారు. అది ఖచ్చితంగా మన కుల వృత్తుల మీద దెబ్బతీస్తుంది. కానీ నేనేమంటా